నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమల రాకతో సూళ్లూరుపేట అభివృద్ధి. పెళ్లకూరు మండలంలోని సిరసరంబేడు వద్ద ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడొద్దు. నెల్లూరు నగరంలోని పలు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం అధికారులకు సూచనలు ఇచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ముగిసిన ధ్యాన సంబరాలు. గూడూరులోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగిన ధ్యాన సంబరాల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. అనంతరం మాట్లాడిన ఆశ్రమం నిర్వాహకులు. వైభవంగా అయ్యప్ప మెట్ల పూజ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద జరిగిన మెట్ల పూజలో విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకున్న భక్తులు. ఒకప్పుడు ఏపీ అంటే చీచి అనేవారు అని ఇప్పుడు భలే భలే ఏపీ అంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాకు అనుభవం ఉందని, అన్నీ తెలిసిన డాక్టర్నని సభికులను చంద్రబాబు నవ్వించారు. మనం వచ్చాక ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది, అన్నీ తెలిసిన డాక్టర్ని. నాకే నాడి అంతుబట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం, అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్. ఒకప్పుడు ఏపీ అంటే చీచి అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడొద్దని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు. నెల్లూరు నగరంలోని టౌన్ హౌస్ పేటలో ఉన్న ఆర్ఎస్ఆర్ పాఠశాలతో పాటు మల్లెల సంజీవయ్య పాఠశాల జరుగుతున్న ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాల ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. విఆర్ పురపాలక ఉన్నత పాఠశాల కంటే మెరుగ్గా మౌలిక వసతులు ఉండాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. తాను తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని, పనుల్లో జాప్యం నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి, కార్పొరేటర్ ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలం పాలచూరు వద్ద 3X వేర్ ఇన్నో వెంచర్ లిమిటెడ్ పరిశ్రమను సీఎం చంద్రబాబు వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, కంపెనీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. I'll request Gopal sir to hand over one bouquet to collector sir for one. Please clap.
నేను ఎప్పుడూ అదే చెప్తా ఉంటాను, మనం ఉద్యోగం చేయడం కాదు. We'll be providing employment to over 5,000 people, and we are as local as it can be. Thank you, sir. Thank you so much. ఇది మా అందరికీ ఎంతో సంతోషం. February, and as promised by the team here. Education Minister గారికి, RDO గారికి, అలాగే పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంట్ ఏమాత్రం అందరం కష్టపడేవాడు, ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టం గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి. కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది. మనకు మన ముఖ్యమంత్రి గారు సీఎం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తుంటాం. మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ అని. సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో 1560 వరకు కూడా మనకు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే 23 వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర 25,000 వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు, దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర 9,50,000 గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు, సిబిఎన్ అంటే ఒక బ్రాండ్. ఆయన అంటే ఒక అంటే గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైనటువంటి పాలన సాగింది. అందుకు ఉదాహరణ మన పారిశ్రామికంగా కూడా చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు, ఒక అమర్ రాజా, ఒక కియర్ ఎక్స్టెన్షన్, ఒక జాకీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 500 కంపెనీలు ఆ రోజు నియంతృత్వమైనటువంటి ఆ నిరంకుశత పాలన నుంచి ఈ రాష్ట్రం నుండి బయటికి పోయాయి అని అంటే ఎంత కక్షపూరితంగా ఆ రోజు పాలన జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ, అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని. పరిశ్రమల నిర్మాణంతో సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. పెళ్లకూరు మండలంలోని సిరసనంబేడు వద్ద ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆమె చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పెళ్లకూరు మండలంలోని సిరసనంబేడు వద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో సీఎం చంద్రబాబు రాష్ట్రానికి విరివిగా పరిశ్రమలు తీసుకొస్తున్నారన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చెందుతోందని తెలిపారు. పరిశ్రమల రాకతో చదువుకున్న యువతకు ఉపాధి కల్పన కలిగి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పార్కు యాజమాన్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి రోజులు మొదలయ్యాయి. ఆ రోజు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు అలుపెరగని నాయకుడిలాగా ముందు నుంచి కూడా ఆయన అలుపెరగకుండానే పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన
ఆయనకున్న 70 సంవత్సరాలు దాటినా కూడా ఆయన ఇప్పటికీ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు అక్రమ పాలన వల్ల మనము 10 సంవత్సరాల వరకు కూడా వెనక్కి వెళ్ళిపోయి మన రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లాలంగా అయిన విషయం మీ అందరికీ తెలుసు. దాన్ని ఒక గాడిలో పెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఒక్క క్షణం కూడా ఆగకుండా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నారు, ఇంకా కూడా పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు మన రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నా, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నా దానికి మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం వాళ్ళలో ఉండబట్టే ఈరోజు మనకు పరిశ్రమలు ఇన్ని వస్తున్నాయి. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో అటు మాంబట్ సెస్ గానీ, ఇటు మేనకూరు సెస్ గానీ మనకు ఎక్కువగా సెజ్లు ఉండడం వల్ల మనం ఈరోజు లార్జ్ స్కేల్ కంపెనీస్ కానీ లేదా ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ కంపెనీస్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. పిరమిడ్ ధ్యాన గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ జన్మదినం సందర్భంగా గత 4 రోజులుగా గూడూరు పట్టణంలో సిఆర్ఈడి కళ్యాణ మండపంలో బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్యాన సంబరాలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ధ్యానం చేయడం, ధ్యానం ద్వారా కలిగే ఉపయోగాలను మాస్టర్లు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్వాహకులు చంద్రశేఖర్, లతా, నల్లస్వామి, అముద, గోపీనాథ్ మాస్టర్లు పాల్గొన్నారు. సో గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలోని బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం, గూడూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా అద్భుతంగా ధ్యానము, జ్ఞానము, సత్సంగము, సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా జరిగింది. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుగా బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం, గూడూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన్ మన్ ధన్ రూపేణ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గూడూరు పట్టణం పరిసర ప్రాంత అందరూ కూడా ధ్యానము అనే కాన్సెప్ట్ తెలుసుకొని అద్భుతంగా ఆనందంగా జీవించాలనే ఒక సంకల్పంతో ఈ 4 రోజుల ధ్యాన సంబరాలు నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 8, 9, 10, 11 4 రోజుల పాటు దిగ్విజయంగా ధ్యాన సంబరాన్ని విజయవంతం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 4 రోజుల్లో మనం ఏం తెలుసుకున్నామంటే ధ్యానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడతాము, మానసిక పక్షం
ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాము, ఆనందంగా జీవించాలంటే ఏ విధంగా జ్ఞానాన్ని ఆచరించాలి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, మనం అందరం కూడా ఈ శరీరాల్లో ఉంటున్న దైవ పదార్థాలను అన్న ఈ ముఖ్యమైన విషయాన్ని పత్రిజీ అందించిన ఈ జ్ఞానాన్ని విరివిగా ఎంతో మంది వచ్చి ఇక్కడ స్వీకరించి ఎంతో మంచి అనుభూతిని పొందారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వామి మెట్ల పూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారులు విరివిగా పాల్గొని భజనలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అలోన్ మెన్స్వేర్ దుకాణ సభ్యులు వ్యవహరించారు. శాస్త్రం ప్రణమామ్యం ఓం మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ కవీరం మహాపూజ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల రాకతో సూళ్లూరుపేట అభివృద్ధి. పెళ్లకూరు మండలంలోని సిరసరంబేడు వద్ద ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడొద్దు. నెల్లూరు నగరంలోని పలు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం అధికారులకు సూచనలు ఇచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ముగిసిన ధ్యాన సంబరాలు. గూడూరులోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగిన
ధ్యాన సంబరాల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం మాట్లాడిన ఆశ్రమం నిర్వాహకులు. వైభవంగా అయ్యప్ప మెట్ల పూజ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద జరిగిన మెట్ల పూజలో విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.